అరే కంగ్రాట్స్ రా. దేనికి? ఏ పార్టీలో నుంచి జెండాలు పట్టుకున్నావు? పార్టీ కాదురా. నమస్కారం అండి, నేను స్టేషన్ మాస్టర్. ఈయన అసిస్టెంట్, నేను స్టేషన్ మాస్టర్. అవునండి అవునండి. ఎందుకురా, ఇది పోలీస్ సైరన్ కాదురా. మందేనా? మందే. అయితే ఓకేరా. నువ్వు సూపర్ రా. ఇందాక ఒక ఆంటీ ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఏమడిగావు? నువ్వే అన్నావు కదరా ఎవరిని ఎవరొద్దు అందరూ అడగమని. అడిగేసా. ఒరే నేను టికెట్ అడగమన్నాను రా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. తీసుకుండాల్సింది ఏంటి? టీసీకే కాదు నీకు కూడా ఉండాల్సింది ఒకటే. ఏంటి? అదే జనరల్ నాలెడ్జ్, నిజాయితీ. ఓ నిజాయితీయా? మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. అందుకే ట్రైన్ టైంకి వస్తుందా? ట్రైన్ టైంకే ఉంది కానీ ఇంకా ప్యాసెంజర్ రాలేదేంటి? వస్తా రాగరా, వచ్చేస్తా రాగండి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. చాలా చాలా ఉంది సార్, చాలా ఉంది, చాలా ఉంది సార్, చాలా ఉంది. వెళ్ళిపోయినా ట్రైన్. అంత ఓవరాక్షన్ చేయొద్దు, నిజంగా ట్రైన్ వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి? పట్టాల మంచా? కాదు, తెలుసు కదా ఏమేమి వెళ్తుందో. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నా లవర్ని తీసుకుని ఊటీ వెళ్తున్నాను సార్. కోటీలో కోతులాడించలో వీడితో ఊటీయా? అలా అనకండి, నా ఇమ్ముకు దూరంగా 2 days కూడా ఉండలేను. దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు కూడా పెడుతూ అర్థమైందా? ఉంది ఆల్రెడీ 2 నిమిషాలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యామిలీని తీసుకొని కాశ్మీర్ వెళ్తున్నాను. కాశ్మీర్ వద్దయా, మీ పెద్దడు అడుపకి వెళ్తుంది. కన్యాకుమారికి వెళ్తా. వద్దురా బాబు, 3 ఫ్యామిలీ అడుపకి వెళ్ళారు ఇప్పుడే. నువ్వు పని చేద్దాం, వైజాగ్ వెళ్ళిపోమంటావా? ఫస్ట్ నుండి అక్కడే ఉన్నారా బాబు? ఏ ఫ్యామిలీకి దొరకకుండా ఎలాంటి ఏ స్టేషన్ కి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. ఇంతకీ నీ పిల్లమేది? రే దీనే వయసు ఆవిడతో పిల్లవండు సింకు లేదా భాస్కర్ అన్న నీకు? భాస్కర్, నువ్వు నన్ను మోసం చేస్తావా? చూడరా రామ్ ప్రసాద్ ఎలా మోసం. రారా నాకన్నా. ఈడికంటే ఈడ బెటరే బాబు, నువ్వు ఇట్రా. ఏసీ చాలా ఎక్కువ ఉంది కదా, తగ్గించాలి కదా. కాదమ్మా, నువ్వే బట్టలు తగ్గించు, అందుకని నీకు ఏసీ ఎక్కువ అనిపిస్తుంది. ఏం తేజు, సెంట్రల్ ఏసీయా? ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ వెళ్తున్నా. టికెట్లు చూపించు. 3 టికెట్లు తీసుకున్నావు ఏంటి? వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఈ టికెట్ చూపిస్తా. ఇది పోయింది అనుకో, విజయవాడ నుంచి తణుకు వరకు ఈ టికెట్ చూపిస్తా. ఓకే. అది పోయింది అనుకో, తణుకు నుంచి వైజాగ్ వరకు ఈ టికెట్ చూపిస్తా. ఒకవేళ ఈ టికెట్ పోతే? నా దగ్గర ట్రైన్ పాస్ ఉంది. తీసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీర్. మీరు కాశ్మీర్కి వెళ్తారా? నాకు ఎందుకు డౌట్ వస్తుంది, చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేయాలి. ఓకే, ఇంకెళ్ళొచ్చు. మేము వెళ్ళను. ఏ? నేను చేయాల్సిందంతా నువ్వు ఇక్కడ చేస్తే నేను కాశ్మీర్ నేనేం చేయాలి? కాశ్మీర్ నేనేం చేయాలి? ఈయన ఎవరు? టీసీ సార్ ఫోన్ చేయాలి. ఎందుకు? టీసీ అడిగినా ప్రిన్సిపల్ దగ్గర ఉంది. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఇదేంటి పరిగెడుతున్నాడు? రైల్వే స్టేషన్ ఏముంటది? ట్రైన్ అవుతుండు. ఎక్కడికి వెళ్తాను? పిఠాపురం. ఒరే మరి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నావారా? మన ట్రైన్ ఎక్కడ ఎక్కుతాం? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కుతాం. ఎక్కడ దిగుతాం? ప్లాట్ఫామ్ మీద దిగుతాం. సరిపోయింది కదా. అరే బాబు, నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నావు కదరా, మరి టికెట్ తీసుకోకుండా ఫైన్ ఎందుకు కట్టావురా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ టికెట్ ఎంత? 1000 రూపాయలు. ఫైన్ ఎంత? 500. ఇంకొక 500 మిగులుతాయి కదరా. ఏంటి మమ్మీ ఎవడీడు? మా స్టేషన్ మాస్టర్. మీ స్టేషన్ మాస్టర్ అదే సిందాక ఎక్కువ చేశాడని నేనే దాచా. ఎక్కడ? మాస్టర్. అయ్యా అరే జిత్తు, ఏసీ ట్రైన్ కి నాన్ ఏసీ ట్రైన్ కి తేడా ఏంటి? ఏసీ ట్రైన్ లో వేరే వాళ్ళు వెళ్తారా, నాన్ ఏసీ ట్రైన్ లో మా నాన్న వెళ్తాడు. నాన్న ఏసీ. మీరేంటి ఎక్కడ ఉన్నారు? నాకు ఫస్ట్ ఏసీ కావాలి. ఇంజిన్ లోకి వెళ్ళి కొంచెంసేపు. స్టేషన్ మాస్టర్ గారు, ఈ ముచ్చట్లన్నీ కదా, మాకు ప్లాట్ఫామ్ వచ్చాము, టైం అయిపోయింది. कृपया ध्यान दीजिए 12,621 तमिलनाडु एक्सप्रेस नागपुर भोपाल के रास्ते. అయ్యా ట్రైన్ 2 గంటలు లేట్ ఉందంట్రా. మేము అసలు ఊటీ వెళ్ళాలా? ఒక్క నిమిషం ఇలా వెళ్ళరా. అరే ఇప్పుడు ఇలా గోల పెడుతున్నారు, ఏం చేద్దాం? నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళు వచ్చారంటే వీళ్ళకి ట్రైన్ మీద ధ్యాస ఉండదు, ట్రైన్ వస్తే ఎక్కిసిపోతారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక్కసారి స్టేషన్ కి రండి.
వచ్చే ఫైటింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 కిక్కో. వాట్ ప్రమోషన్ మేడం, నడి రోడ్ నుంచి ట్రాక్ మీద పడ్డాము, సూపర్. కాదు రష్మి, మనల్ని పిలిచిన రాంప్రసాద్ గారు ఎక్కడ? ఎక్కడుంటారు? ఉండు కాల్ చేస్తా. హలో రాంప్రసాద్ గారు. మేడం ఏంటండి ఎక్కడున్నారు? ప్లాట్ఫామ్ మీద. అరే ఏదో ఒక రోజు వస్తారనుకున్నాను, ఇప్పుడే వచ్చేసారా? ఆ ప్లాట్ఫామ్ కాదు మేడం, రైల్వే ప్లాట్ఫామ్. ఒకసారి బ్యాక్ చూడండి. ఎప్పుడు వెనక తిరిగి చూసి అలవాటే లేదు, అంతా నాది ముందు చూపే. మీరు రండి ఇటు. అనుకున్నా మేము వెనక కనిపించదని. చూసారా మిమ్మల్ని ఎలా ముందుకు రప్పించాను? థ్యాంక్ యూ మేడం. చెప్పండి ఇప్పుడు ఏంటి విషయం? అదే లేట్ అయింది. అరే మీరైతే మగాళ్ళు ఒక షర్టు ప్యాంటు తొడుక్కుంటారు, ఎంత దవ్వుకుంటారు, వచ్చేస్తారు. మాకు అలాగా చీర కట్టుకోనక్కర్లేదా, మేకప్ వేసుకోనక్కర్లేదా? లేట్ కాదు మేడం, ట్రైన్ లేట్ అయింది మేడం. ఓ ట్రైన్ లేట్ అయిందా? అవును, ఈ 2 ట్రైన్లు ఎందుకు ఆగిపోయి ఉన్నాయి? మేడం ఇంత అందాన్ని చూస్తే ఏ మగాడని అయిపోతాడు. ట్రైన్ లాగా చెప్పండి. అయినా ఈ ట్రాక్లు ఏంటి, పట్టాలేంటి, ఈ ట్రైన్లు ఏంటి? నేను ఇలాంటి ట్రాక్స్ మీద నుంచోలేను. ఏమ్మా మర్చిపోయావా? 9 ఏళ్ళు ఒకే ట్రాక్ నడిపావు, ఆ మాత్రం డోర్స్ ఉండలేవు ఇక్కడ. హలో, అనవసరమైన మాటలు ఎందుకు మమ్మల్ని రప్పించారని చెప్పండి ముందు. పాసింజర్స్ అందరూ వచ్చేసారు మేడం, ట్రైన్ అవుట్ లేటు. అందరూ గోల్ చేస్తున్నారు ఆ ట్రైన్ 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 అని. ఏం చేయాలి తెలియక మిమ్మల్ని పిలిస్తే వాళ్ళతో కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తే ట్రైన్ వస్తే వెళ్ళిపోతారు, మనం కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ? ఇక్కడ ట్రాక్ మీదే మేడం, రాగానే చెప్పాను కదా, ప్రమోషన్. నడి రోడ్ నుంచి ట్రాక్ మీద పడ్డాం, అంతా మీ వల్లే. ఎంతసేపు అయ్యా? రమేష్ అన్నకు పని లేదనుకుంటున్నారా? ఎంతసేపు? నేను అసలు ఊటీకి వెళ్ళాలి. ఏంటిది? ఒక్క రోజులో షిట్టింగ్ తెలుసు కదా. పని లేదని అనుకున్నారా? మ్యాటర్ ఏంటంటే మనకి ఎలా ట్రైన్ లేట్ అవుతుంది కదా, చెప్పలే కదా. అనుకోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అక్కడికి వచ్చారు. మేడం మీరు చెప్పండి. ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. ఎస్. ఆ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీరేం చేయాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. అది మా శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కొంచెం కాము కూర్చోండి అంతే. ఓకే, వెళ్ళి కాంగో కూర్చోండి, అప్పుడే మేము ఎంటర్టైన్మెంట్ చేయగలం. మ్యాజిక్లు కాకుండా ఏమైనా చేయండి ప్లీజ్. మీ పెద్ద మనిషి ఫంక్షన్ కంటే బానే ఉంటది, వెళ్ళి కూర్చోండి. రాంప్రసాద్ గారు, మాకు ఇప్పుడే ఒకటి తెలిసింది. ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఒక మంచి క్యాంటీన్ ఉందంట, అండ్ ఆ క్యాంటీన్ లో వర్క్ చేసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ గా ఉన్నారంట. మరి వాళ్ళ టాలెంట్ ఏంటో మా ఆడియన్స్ అందరికి చూపిద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. కమాఠీపూరలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు, ఎందుకంటే అక్కడ గంగుబాయి ఉంటుంది. నమస్తే. బహుశా నా మాటలు మీకు చేదుగా ఉండొచ్చు, కానీ కొంత శ్రద్ధగా వినండి. బిర్జో, మీకంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది. అది ఎలా అంటారా? లెట్స్ గో గర్ల్. మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్, నువ్వే ఉంటే రాత్రి నిశాలే, పలికే ప్రతి ఒక్క మాట నిశాలే, నీకు ఎక్కిస్తా నిశా, నీతో చేరిక వింత నిశాలే, నిశాల ఈ వర్షాల నిశాలే, నీకు ఎక్కాలి నిశా. మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్ మేరీ జాన్.
ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు? జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం నన్ను అడిగితే నాకేం తెలిసే సిద్ధరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్ను అడిగితే నాకేం తెలిసే సిద్ధరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే ఒళ్ళంతా ఏడెక్కి పోతా ఉందే కొంపలో కూలరే ఎత్తించుకో అద్దాక గొంతెండి పోతా ఉందే ఆరారా పుల్లైదు కొరిగేసుకో దిగులొచ్చింది దిగులొచ్చింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలబరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం లోనేటో అయిపోతుందో బాబు ఏతంతం నన్ను అడిగితే నాకేం తెలిసే చిన్నగల్లి ఇంట్లో నీ అక్కని అడుగే నన్ను అడిగితే నాకేం తెలిసే చిన్నగల్లి ఇంట్లో నీ అక్కని అడుగే కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ కేక మా ఇదంట కేవ్ కేక మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ కేక మా ఊరంట కేవ్ కేక ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం నా ఈడు కొత్తిమీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేవ్ కేక నా సామి రంగా కేవ్ కేక కేవ్ కేక దింత సతియా కేవ్ కేక నాన్నమ్మో బెంగు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట కేవ్ కేక నీ సోకు మాన కేవ్ నా బుగ్గలోని మెరుపులతో అగ్గి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగిస్తే కేవ్ కేక నీ దొంగ తెగ కేవ్ కేక చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. రైద్రిజ గారు మొత్తానికి పర్ఫార్మెన్స్ కేవ్ కేక అనిపించిందా? Tanvi, that was an energetic performance. Absolutely, because our song ఏం కావాలో అంతకంటే ఎక్కువే ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. And Teju, it's always delight to watch. థ్యాంక్ యూ మ్యామ్. The way you dance, the grace and everything was so apt. And మీరైతే శిరీష, the get up itself ఆ గంగూబాయిని అలా దించేశారు మీరు.
మాకు కావాల్సిందంతా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినబడిందా, ముందు ఎవరు చేస్తున్నారన్నదంతా మేము బస్సులు పట్టించుకున్నాం. అందుకే నేను పట్టించుకోలేదు. ఎవ్వరు నిలబడినా అక్కడ ఎవ్వరు డాన్స్ చేసినా మా ఊహలోకి మేము వెళ్ళిపోతాం అంతే. బాగా చేస్తారు సదా. పవన్ కళ్యాణ్ గారిది డాన్స్ అనేటప్పటికి ఇట్స్ నాట్ మూవ్మెంట్, ఇట్స్ హౌ హీ వాక్, ఆ అటిట్యూడ్ ఎలా క్యారీ చేస్తారో అదే చాలా బాగా చేశారు. వెరీ నైస్. కొరియోగ్రాఫర్ అమిత్ గారు ఎక్కడ ఉన్నారు? అమిత్ మాస్టర్, ఫస్ట్ మన తన్వి అండ్ తేజు చేసిన కొరియోగ్రఫీ వెరీ వెరీ మాస్ అండ్ ఎనర్జెటిక్. బట్ అలాంటి సాంగ్స్ మేము చాలా చూస్తున్నాం ఇంతకు ముందు కూడా. బట్ ద వే యూ హ్యావ్ కొరియోగ్రాఫ్, ద వే యూ హ్యావ్ మేడ్ ద సెట్ అండ్ ఎవ్రీథింగ్, ద అట్మాస్ఫిరిక్ కండిషన్ ఫర్ గంగూ బాయ్స్ సాంగ్ ఇస్ జస్ట్ అమేజింగ్. దట్ షోస్ యువర్ క్రియేటివిటీ. ఒక కొరియోగ్రాఫర్ కి జస్ట్ మూవ్మెంట్స్ కంపోజ్ చేయడమే కాదు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫిరిక్ కండిషన్ క్రియేట్ చేయడం చాలా బాగా చేశారు అమిత్ గారు. థాంక్యూ సో మచ్. మోర్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. Thank you, Indra గారు. And thank you so much to the entire team. Thank you, ladies. Thank you. రష్మి, ఈ సెటప్, ఈ డిజైనింగ్ అంతా రేడియో స్టేషన్ లో గోల్ పోస్ట్ ఎందుకు, బలూన్స్ ఎందుకు అనుకుంటున్నారా? Yes. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక అసిస్టెంట్ కావాలి. రామ్ ప్రసాద్ గారు ప్లీజ్. ఈ గేమ్ వచ్చి కపుల్స్ ఆడతారు. ఆ కపుల్ ని ఈ బ్యాండ్ తో మేము నడుము దగ్గర కట్టేస్తాము, దాని తర్వాత కాల్ని కూడా కట్టేస్తాము. కట్టేసిన తర్వాత ఆ కపుల్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ బెలూన్ ఇస్తాము. ఎవరు ఫస్ట్ కాల్ తో తన్నుతూ తీసుకొని వెళ్ళి ఆ గోల్ పోస్ట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్స్. సో ఇప్పుడు ఇద్దరుకి అంటుకుంటే ఇద్దరు డ్రాగ్ చేసుకుని కాలని వెళ్ళి బేసిక్లీ ఫుట్బాల్, కానీ కాల్ కట్టేసిన ఫుట్బాల్. గేమ్ ఆడడానికి ఫస్ట్ రాబోయే జంట ఎవరు? ప్రవీణ్, తన్వి. ప్రవీణ్ అండ్ తన్వి. సరే, మీరు ఫస్ట్ జంట కాబట్టి చెప్పండి ఏ కలర్? గ్రీన్ నీకు, పర్పుల్ మీకు. పర్పుల్ నీకు. 3, 2, 1 గో. స్లోలీ ప్రవీణ్, అంత మీ గోల్ వచ్చి ఆ గోల్ పోస్ట్. ఫస్ట్ రౌండ్ అమ్మాయిలు 1 పాయింట్, అబ్బాయిలు 0. నెక్స్ట్ ఆట ఆడడానికి ఐ థింక్ ప్రియాంక. yes, ప్రియాంక అండ్ సన్నీ. 3, 2, 1 గో. ప్రియాంక, మీరు బెలూన్ మీద కాన్సంట్రేట్. మొత్తానికి బాయ్స్ వైపు 1 పాయింట్. సారీ ఫర్ ఇంటరప్షన్. పింకులు ఎరగొట్టే గేమ్ కి ఫస్ట్ నన్ను పిలుస్తారు, ఎవరైనా అమ్మాయిని సెట్ చేస్తారేమో అని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. వద్దండి, ఉన్న జోడీలతోనే మీరు తడబడుతున్నారు. సరే భాస్కర్ గారు, మీరు ఆడడానికి రెడీ అయ్యి గేమ్? నేను ఆడడానికి రెడీ, కానీ అందమైన అమ్మాయిలు అందరూ అయిపోయారు. నేను లేనా? మన ఇద్దరం ఆడితే జల్లికట్టు అనుకుంటుందండి, జల్లికట్టు అనుకుంటుందండి. మీకు ఒక అందమైన అమ్మాయి ఇస్తాను నేను. ఎస్, తేజు, ఆ వెనకాల ఉంగరాల జుట్టు అమ్మాయి, వీళ్ళిద్దరు ఎవరైనా పర్లేదు. మీకు ఉంగరాల జుట్టే కదా కావాలి. బాబీ గారు రండి, ఆయన కావాల్సింది ఉంగరాల జుట్టు. రండి. 3, 2, 1 గో. యాక్షన్. ఇదబ్బా జల్లికట్టు. నువ్వు ఈఎంఐ కట్టు. ఏంటిది మ్యాచ్ ఫిక్సింగ్? నో హ్యాండ్స్, వదలాలి, బ్యాండ్ వదలాలి. రెడీ రెడీ రెడీ. డిస్క్వాలిఫైడ్. ఇద్దరిది వెళ్ళింది లోపల. మేడం, మీ జడ్జిమెంట్ తిరిగి ఉండదు. ఫస్ట్ బెలూన్ అయితే భాస్కర్ గారిదే వెళ్ళింది గోల్ పోస్ట్ లోపలికి. సో ఫైనలీ బాయ్స్ లీడ్ లో ఉన్నారు, గర్ల్స్ విత్ 2 పాయింట్స్. ఈడ అమ్మాయా. నెక్స్ట్ వచ్చి రమేష్ గారు అండ్ శిరీష, రండి. రెడీ? 3, 2, 1 గో. ఓ స్లోలీ. కంగారు పడ మెల్లగా చేద్దాం ఇద్దరం.
కమాన్ 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 శిరీష. రమేష్ అన్న రా 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 రా. రావే నన్ను కట్టుకోవే, కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. ఓకే సో ఈ రౌండ్ తర్వాత బాయ్స్ వచ్చి 1 పాయింట్స్, గర్ల్స్ వచ్చి 2 పాయింట్స్. ఓకే నెక్స్ట్ వచ్చి మైథిలి అండ్ పులి. ఒకే ఒక పాయింట్ వేస్తే 3, 2, 1 గో. పూలకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. కమాన్ 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 మైథిలి. కమాన్ మైథిలి. ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. వర్షాకాలంలో కాలువల్లో గాండ్రుగా పోవట్లేదు చూసావా? కంగ్రాచులేషన్స్, ఈ సెగ్మెంట్ అమ్మాయిలు గెలిచారు. డాన్సులతో కాదు, స్కిట్లతో కాదు, ఇప్పుడు ఒక మ్యూజికల్ బ్యాండ్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాము. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ బిర్యానీ మ్యూజికల్. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటలే చెప్పేదెలా, నీ పరిచయంలోన పొందా జన్మ మరలా. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. My heart is beating అదోలా తెలుసుకోవా అది, ఎన్నాలి వెయిటింగ్ అనేలా జరుగుతోంది మరి, పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి, కనులలో వెతికితే దొరుకుతోంది. టీ స్పూన్ టన్ను బరువవుతుందే, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే, క్లౌడ్ 9 కళ్ళ కిందికొచ్చిందే, ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే.
పొద్దుగాలే బయలెల్లు కోణం ఎత్తి బయలెల్లు గడ్డి మెచ్చికి మొక్కెళ్ళు గాలి మొటారెక్కెళ్ళు నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో వెమ్మడ బద్దలు కొట్టేరో పెద్ద పులి లెక్క కొట్టివిరో వెమ్మడ బద్దలు కొట్టేరో అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మెచ్చికి మొక్కెళ్ళు గాలి మొటారెక్కెళ్ళు నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో వెమ్మడ బద్దలు కొట్టేరో పెద్ద పులి లెక్క కొట్టివిరో వెమ్మడ బద్దలు కొట్టేరో పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది అమేజింగ్, వెరీ 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 నైస్. సో మీ గురించి మాట్లాడే ముందు ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Myself, Charan Chennamoni. I'm from Hyderabad. Sang a song from Hanuman movie. I've sung a cover of it. Which one? Pula Me Pilla. Actually, I've sung the cover, and in 4 days, I was some of like 7.3 million views on Instagram, and this made me fame, and I've got a chance in this platform. మరి మీ బాయ్ బ్యాండ్ వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. Hi, my name is Aditya Srivatsav. I'm actually from Hyderabad. I think from my 8th class I've been learning guitar. Like guitar నేర్చుకుంటే అందరు మన్నే చూస్తారు అని నేర్చుకునేదని. Right now it brought me to this stage. కానీ ఇక్కడ సింగర్ని చూస్తున్నారని ఎవరు చూసలేదు. దట్స్ అనదర్ ఇష్యూ. మరి మీలో ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? మీ హిస్టరీ కూడా బయట పెట్టండి. మై సెల్ఫ్ ఈస్ వర్ధన్. సో వీఆర్ ఫ్రమ్ మ్యూజిక్ ఫ్యామిలీ, అండ్ సో చిన్నప్పటి నుంచి మ్యూజిక్ జర్నీ అనేది మమ్మీతో చేయడం జరిగింది. సో ఈ పీక్ పాయింట్ లో 3 years బ్యాక్ మేము ఇలా బ్యాండ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో అండ్ దెన్ వీఆర్ మూవింగ్ ఆన్, అండ్ చరణ్ ది వైరల్ అయిన తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో అలా ముందుకు ఇంకా వెళ్ళాలి. ఇంద్రజ గారు, ఆల్ బాయ్స్ బ్యాండ్ బిర్యానీ మ్యూజికల్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చరణ్ గారు, మీ వాయిస్ కొంచెం పెక్యూలియర్ గా డిఫరెంట్ గా ఉంది. ఆ వాయిస్ కి ఏ సాంగ్స్ అయితే సెట్ అవుతుందో అది మాత్రమే తీసుకొని మీరు ప్రెసెంట్ చేశారు. వెరీ స్మార్ట్ చాయిస్. ఆదిత్య గారు, మీరు ఎంత మూలలో ఉన్నా అందరూ మీ వైపే చూస్తారు. జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. And Vardhan, you have a phenomenal voice. Thank you, ma'am. Thank you. మీరు నిజంగా ఫోకస్ చేసి నిజంగా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తే you will become a beautiful, wonderful singer one day. So wishing Biryani musical band a very big success and a long way to go. Thank you Indra garu, and thank you so much Biryani musicals. Guys, a big round of applause for them. నెక్స్ట్ ఏ సెగ్మెంట్ ప్లాన్ చేశారు? అసలు ఈ ప్యాసింజర్స్ ఎంత ఎనర్జెటిక్ గా ఎంత గోలగోలగా ఉన్నారు మేడం. నెక్స్ట్ ఏదో వెరైటీగా ప్లాన్ చేయాలి. సాధారణంగా మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే ఆట పాట స్కిట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజు స్పెషల్ గా రైల్వే స్టేషన్ కదా. రైల్వే స్టేషన్ అనగానే మన అందరికి గుర్తొచ్చే ఒకే విషయం అనౌన్స్మెంట్. అవునా? సో నిజంగానే రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ చేసే ఒక వ్యక్తిని ఇక్కడ మన స్టేజ్ మీద మనం పరిచయం చేయబోతున్నాము. అంటే గాయత్రి గారు రాబోతున్నారా? Yes. Okay, let's welcome her. మీరు రైల్వే స్టేషన్ లో సౌండ్స్ వింటూ ఉంటారు కదా, ఆ సౌండ్స్ మేడం గారు వేస్తారు. ఒకసారి చూసి సౌండ్స్ మేడం గారు వేయరు ప్లీజ్. అనౌన్స్మెంట్స్ అసిస్టెంట్ తప్పు చేస్తే మేడం గారు కరెక్ట్ చేస్తారని నిరూపించా మళ్ళీ నేను. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1706 కాచిగూడ నుండి మన్మాడ్ వెళ్ళవలసిన అజంతా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 5 నుండి బయలుదేరుటకు సిద్ధముగానున్నది. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1706 काचीगुड़ा से मनमाड जाने वाली अजंता एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 5 से रवाना होने के लिए तैयार है. మహిళా ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీ పక్కనే ఉంటూ మీ పక్కనే కూర్చొని మీ అందాన్ని పొగుడుతూ మీ ఫోన్లు కాదు మీ ఫోన్ నంబర్లను దొంగిలిస్తారు. జాగ్రత్త. మీకెవరి మీదైనా అనుమానం వస్తే స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేయండి.
మరొక ముఖ్య గమనిక, ట్రైన్లో మండే వస్తువులు అంటే గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు తీసుకువెళ్లడం నిషిద్ధం. అమ్మ రోహిణి గారు, మీరు కొంచెం దిగుతారా? సిలిండర్స్ తీసుకెళ్లడం. సిలిండర్ నేను దిగేస్తా, లైటర్ కూడా దింపేసుకుంటా. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. అలా చేసినచో 5,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష మరియు బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్లు ఒక 10 చూపించబడును. దయచేసి వినండి, అవకాశాల కోసం రూమ్ డోర్ దగ్గర నిల్చున్నట్టు ట్రైన్ డోర్ల దగ్గర నిల్చోకండి. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ లో చేయాల్సింది ప్రయాణం, మద్యపానం, ధూమపానం కాదు. సన్నీ గారు, దయచేసి ఇవన్నీ మీరు మానుకుంటే బెటర్. మేడం మా ఆవిడ కనిపించట్లేదు మేడం. నంబర్ 3 అని చెప్పండి. 3వ నంబర్ భార్య. 3వ నంబర్ భార్యని 4వ నంబర్ ప్లాట్ఫామ్ కి రమ్మని చెప్పండి. దయచేసి వినండి, బుల్లెట్ భాస్కర్ గారి 3వ భార్య కనిపించటం లేదంట. ఆవిడ కనిపించినట్లయితే ఎవరికి కనిపిస్తుందో వారు ఆ సమాచారం ప్లాట్ఫామ్ నంబర్ 4పై ఉన్న బుల్లెట్ భాస్కర్ గారికి ఇవ్వండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ గాయత్రి గారు. గాయత్రి గారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి మీకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు అందరూ ఈ వాయిస్ జస్ట్ వినాము, ఈ రోజు చూసాం కూడా. అసలు ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది నేను స్టార్ట్ చేసింది అంటే 2004 or 5 లో అనుకుంటాను. కపుల్ ఆఫ్ డేస్ అనుకుంటా నేను చేసింది. మేబీ ఒక 3-4 డేస్ కూడా చేసుంటాను. అదర్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ బీహార్ లోవి కొన్ని అండ్ తమిళనాడువి. సో ఇవన్నీ అప్పటి నుంచి అవుతున్నాయి. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఒక పొజిషన్ కి రావాలంటే, ఇలాంటి ఒక జాబ్ మనం సాధించుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్? భాష మీద కమాండ్ ఉండాలి, స్పష్టత ఉండాలి అండ్ వాయిస్ త్రో, ఏ పర్టికులర్ వర్డ్ కి, ఏ సెంటెన్స్ కి మనం ఎలా త్రో ఇవ్వాలి, బస్ ఆ టెక్నిక్స్ తెలిస్తే చాలు. సో ఇంద్రజ గారు, యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్స్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను మా సిస్టర్స్ అండ్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మాదంతా లైన్ హౌసెస్ ఉండేది. అప్పుడు మేమందరం ఆడుకునే కొన్ని ఆటల్లో ఇది కూడా ఒకటి. అంటే ఇలాగే అనౌన్స్మెంట్ చెప్పడం అన్నమాట. నేను చెప్పడం, తర్వాత ఇంకొకరు చెప్పడం. ఇది ఎక్కడ చేంజ్ అవుతూ వస్తుంది అంటే, మనం చెప్పిన సేమ్ లైన్స్ ఇంకొకరు చెప్పకపోతే వాళ్ళు అవుట్. సో ఇలాంటి గేమ్స్ చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు. ఈ రోజు మీరు ఇక్కడికి రావడం, మీ ద్వారా కొన్ని విషయాలు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి తెలియచేయడం, ఇక్కడ టైం తీసుకొని మీరు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్లీ టు మీట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. ఇట్స్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మనం హలో నేను చెప్తా, ఇదే రైల్వే స్టేషన్ లో చాలా సినిమాలు కొన్ని సీన్స్ జరిగాయి. సో ఆ సినిమాలో జరిగిన సీన్స్ అన్ని మనం సరదాగా కొంచెం కామెడీగా రీమేక్ చేసి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పడం మర్చిపోయాను, అన్ని సీన్లకి అన్ని సినిమాలకి తినే హీరోయిన్, మిగతా క్యారెక్టర్స్ అన్ని మారుతుంటాయి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ది స్కిట్. నా దున్నపోతే ఏమో తప్పిపోయింది అనుకునేది, బుర్రలు దున్నుతున్నది. ఎవరు నువ్వు? ప్రభాస్. ప్రభాస్ అని చెప్తే ఫ్యాన్ కూరేసుకొని రావాలి. మరి నువ్వు? త్రిష. నువ్వు త్రిష అంటే నేను తాడు కూరేసుకోవాలి. ఫ్యాన్ కేసుకోవచ్చుగా. నువ్వు వేసుకున్నాక ఇంకా ఫ్యాన్ ఏడు ఉంటది. ప్రభాస్ అంటే కండలు పెంచాలి గానీ దవడలు పెంచావేంటి? ఇంతకుముందు ఇలాగే ప్రభాస్ అని చెప్తే ఫ్యాన్స్ వచ్చి దవడలు 2 వాయించారా? ముద్దెట్టెళ్ళారు. ఒక నిమిషం. వర్షం కిందికి రా. నువ్వు పిల్లగానే రావడానికి వర్షం అనుకున్నావా? వర్షం. నేను డాన్స్ చేస్తే వర్షం అది అంటే తరే కిందికి వస్తే తెలుసా? చూడు ఏ ఆపేసినో అడుగు తడబడతానా? కాదు, ఆ గొడుగు నాకనే దిగబడద్దు అని. ఇక్కడ వాయిస్ వినిపిస్తుంది. వాడెక్కడా? కింద చూడు, ఇక్కడ. ఎవడ్రా నువ్వు? ఇంతకి నువ్వెవరు? శైలు. నువ్వు? వాళ్ళు. నువ్వేనా బిగ్గా? లేదు, పిగ్గు.
పిగ్గు అలా కాదు, ఈడ కాదు పిగ్గు, నువ్వు పిగ్గు. ఏం కావాలి? ఏ శైలు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నిన్ను చంపేస్తా. శైలు కోసం ఏదైనా చేస్తా. నేను శైలును ఏదైనా చేస్తా. చేస్తావా? చూసుకుందామా? 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 ఒక్క నిమిషం, ఇద్దరు వెనక్కి వెళ్ళి చూసుకొని రండి. ఉన్న ఒక్కగాని అందమైన పీసు. నా గురించి మీరు ఇలా గొడవ పడ్డం నాకు అస్సలు నచ్చలేదు. మీ ఇద్దరు ఎవరిని చేసుకోవాలి నేను ప్రూవ్ చేస్తాను, ఓకేనా? ఊరవతల చెరువు ఉంది కదా, దాంట్లో కొలంలో ఒక గులాబీ పువ్వు ఉంటది, అది ఎవరు తెస్తారో వాళ్ళే. వెళ్ళండి. కొలంలో గులాబీ పువ్వులు ఉంటాయండి, వీళ్ళంత పువ్వులు. నేను కావాలంటే శైలు. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. ఏవండి మీరు కాళ్ళకి పట్టాలు వేసుకుంటే బాగుంటారండి. పట్టీలు కదా అవి. అవి కాళ్ళకి వేసుకుంటారు, అవి పిల్లర్లు, పట్టాలే వేయాలి. ఏమైంది? వాడు ఈ అంటాడు, ఒక 10 రూపాయలు ఇవ్వాలి. అది కాదు రామమ్మ అప్సరస, నువ్వు కాళ్ళకు పట్టీలు వేసుకుంటే బాగుంటావు. ఏడిపోతుందిరా. నీ పేరేంటి? నా పేరా చేయి గుర్తు. అది గుర్తు చెప్పాలా? నీ అసలు పేరేంటి? నితిన్. యూఆర్ సో థిన్, కొంచెం థిన్. ఇది చూసావా? చూశాను. నీ పేరు? నా పేరేంటి? ఇదేంది? షూ. ఎన్నున్నాయి? జత. రెండు కలుపు. సుజత. సుజాతని చేసుకోవటానికి వాళ్ళు బాగా వస్తున్నాడట్రా. ఇంత కాంపిటీషన్ ఉంటుంది అనుకోలేదు నాకు. సారీ. ఎవర్రా నువ్వు? సరిగ్గా పంచులు పేల్చడం చెప్త కాదు, ప్రాక్టీసులు చేయరు. ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. ఎట్టా ఇచ్చారా మీ ఇద్దరికి టీం లీడర్లు? ఏమే నువ్వు వాడిని ప్రేమించావా? నువ్వు నువ్వు వాడినితో తిరిగినా పర్వాలే, ఆడితో ఏంటో ప్రతి దాంట్లో ఇంత అందాన్ని భరించలేక చచ్చిపోదు. ఇద్దరిద్దరు కొట్టేసుకుంటారు నా కోసం. ఇలా కాదు, మీ ఇద్దరిలో నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలో మీ ఇద్దరు ఫైట్ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు రండి. నువ్వే చెప్పరా, ఎవర్రా? ఏం కావాలరా? సోంపు. సోంపు వీడికి ఇవ్వడానికి ఏమి లేదంటే నీకేమి ఇవ్వాలరా? నా నోట్లో ఏం లేదురా. సోంపు ఉంది, సోంపు ఉంది. సరిగా నిలబడ్డం చేత కాలేదు, నీకు సుజాత కావాలరా? ఎన్నిసార్లు చెప్పాలరా ఏ లేదు నోట్లో? ఏంటి పిల్లలాట్లు? ఊరు చివరిని పాతి పెట్టిన జెండా ఎవరు తెస్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. పోండి. ఇప్పుడే తెస్తా. వెళ్ళా జెండా తీసుకురా. అనవసరంగా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చి నా జాబ్ అంతా పోగొట్టారు. నా బాత్రూమ్ నేను ఉండిపోయో. ఇదేం లేదు, నేను కడుక్కొని నా జాబ్ చేసుకుంటా. ఇంకెవరు చేయట్లేదు, అర్థమైందా? ఇంద్రజ గారు, మా తెలుగు సినిమాలో జరిగిన కొన్ని ఐకానిక్ సీన్స్, అది కూడా రైల్వే స్టేషన్ లో జరిగిన ఐకానిక్ సీన్స్ వీళ్ళందరూ కలిసి రీక్రియేట్ చేశారు. అది కూడా ఒక స్పూఫ్ రకంగా. సో డిడ్ యూ ఎంజాయ్ ఇట్? ఇంత మంది ఆర్టిస్టులు వాళ్ళందరినీ కాంప్లిమెంట్ చేస్తూ, వాళ్ళందరికీ సరిపడే డైలాగ్స్ ఇస్తూ, రోహిణి గారు యూ హావ్ డన్ ఫెంటాబులస్ జాబ్ అండి. ఇమ్ము ఎంట్రీ నాకు అమ్మ బాబోయ్ అని అనిపించింది. ఆ తర్వాత ఆ స్పూఫ్ ని కూడా వేరే రకంగా, అంటే కొంచెం మన టైప్ లో చేంజ్ చేసుకొని చేశారు. ఎవ్రీ వన్ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అబ్సల్యూట్లీ అందరినీ నవ్వించడానికి, ఫన్ కోసమే చేశారు కాబట్టి ఐ ఆల్సో థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్.
అయ్యో ఇంద్రజ గారు కాంటెంట్ లో పడి అసలు టైం మర్చిపోయాం. ఆల్రెడీ 2 hours అయిపోయింది. 2 hours అయిపోయిందంటే మనం ఇంకా మన ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అయిపోయినట్టే. అంతే అయిపోయింది. రండి మేడం రండి, వచ్చేయండి. అందరూ వచ్చేయండి. అంత గేమ్స్ ఆటలు పాటలు హడావిడిలో 2 hours అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టండి. హలో, మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, పేమెంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్ చేసినందుకు. హ్యాపీ జర్నీ గైస్, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. ఏంటంటే అందరికీ హ్యాపీ జర్నీ చెప్తున్నారు, మరి ట్రైన్ రాలేదేంటి? హ్యాపీ జర్నీ. ఏమైందిరా? అవునా అన్నా, ఎంటర్టైన్మెంట్ లో పడిపోయాం కదా మనము. ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందంటన్నా. ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందంట. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? మళ్ళీ నెక్స్ట్ టైం రేపు మార్నింగ్ అట పదంట. ట్రైన్ వెళ్ళింది, డబ్బులు కూడా వెళ్ళాయి. అంటే ఎంటర్టైన్మెంట్ లో పడి నేను కూడా టైం మర్చిపోయాను. చూసారు కదా ఆడియన్స్, మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అటు లెట్స్ టేక్ బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.